తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, విశ్వవసు వశిష్ఠ అన్ని కలిసి వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుందండి? కొన్ని తీపి కబుర్లు, కొన్ని ఏమైనా ఇంట్రెస్టింగ్ నాన్ రివీలింగ్ కబుర్లు ఏమైనా ఉంటే మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారా? ఏం చెప్పమంటారు? వశిష్ఠ, విశ్వవసు, విశ్వంభర అంటే 3 వీలు. మంచిదే కదా, ఫుల్ ఆఫ్ విక్టరీస్. బాగుంటుందమ్మా. అంటే విశ్వవసు నామ సంవత్సరంలో అంటే ఇక్కడ అంటే సినిమా అనేది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఇది అక్కడ మనం మొన్న హనుమత్ జయంతి విజయోత్సవం, అంటే జయంతి అంటే విజయోత్సవం, అంటే వైశాఖ మాసంలో చేసేది మనం ఆంజనేయ స్వామికి జయంతి చేస్తాం. తెలంగాణ ఏరియాలో జయంతిగా నానుడు కదా. అంటే సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత రావణలంకని దగ్ధం ఆయన చేసినటువంటి సంబరాలు ఇవి చేసుకోవటం. ఇది కూడా ఒక రకమైనటువంటి విజయోత్సవం. జయంతి కాదు, విజయోత్సవం. ఆయన అమ్మను చూడటం అనేది గర్వంగా ఫీల్ చేసి ఆ సందర్భంగా అంటే మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన విపరీతమైనటువంటి హనుమత్ భక్తులు. ఆయన పేరులే చిరంజీవిగా మార్చుకున్నారు, హనుమంతుల వారి యొక్క నామం. అందుకని ఇది చిరకాలం మిగిలిపోయే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎంవిఎన్ రెడ్డి, మల్లిడి వెంకటనారాయణ రెడ్డి అను వశిష్ఠగా మారారు. నా పేరు కూడా శ్రీనివాస్ రెడ్డి విక్రమాదిత్యగా నామకరణం జరిగింది. మా ఇద్దరికి ఇంచుమించు ఒకేసారి ఈ చేంజెస్ జరిగినాయి. తను నాకు బాగా క్లోజ్ అన్నమాట. నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్నర్ని. నేను రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళటం, నేర్చుకోవటం, వచ్చిన వెంటనే తనతోటే కూర్చునేవాడు. నేను కాకినాడ వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకుని వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ నా దగ్గర ఉండేవాడు తను. ఇప్పుడు మనం వశిష్ఠగా పిలుచుకుంటున్నటువంటి వేణు తను, అంటే మామూలు అందరం మేము పిలుచుకునేది వేణు. తను ఇప్పుడు వశిష్ఠ అయ్యాడు. బింబిసార ఎంతో ఘనంగా విజయాన్ని సాధించింది. తను కుంభరాశి అని ఎందుకు ప్రధానంగా చెప్తున్నానంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ డెవలప్మెంట్ అవుతుంది. రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తన మీద. తన జాతకంలో రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది తనకి. నాకు అంటే బింబిసార కథ చెప్పేటప్పుడు తను నాకు ఏ రోజుకి ఆ రోజు కథ చెప్పేవాడు. విశ్వంభర కథ కూడా నాకు చెప్పాడు. తనకి డ్రీమ్ వస్తుంది, డ్రీమ్లో ఆ సినిమాని తను చూస్తాడు. తనకి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కుంభరాశి అవ్వడం. తన పూర్తి జాతకం 26 తనది డేట్ ఆఫ్ బర్త్, బర్త్ డేట్ 6, 2 + 6 8. సాటర్న్ యొక్క ఆధిపత్యం మీకు పేరులో కూడా అది 9లో సెట్ చేయబడింది. వశిష్ఠ మీకు పెక్యులర్గా ఉంటుంది. SSHITA కాకుండా SSITHA స్టా వశిష్ఠగా ఉంటుంది. స్పెషల్ అది నేనే చేశాను పేరు. విక్రమాదిత్యలో కూడా మామూలుగా మీకు విక్రమ VIRKAMA మా దిత్య DI రాస్తారు, DHI రాస్తాను నేను. THYA రాస్తాను, TYA రాస్తారు. ట్యా విక్రమాదిత్య రాస్తారు అందరూ. నేను విక్రమాదిత్య రాస్తాను. అంటే తెలుగుకి ఉన్నటువంటి ఉచ్చారణ అద్భుతమైనటువంటి విజయాలు ఇస్తుంది. అంటే ఉచ్చారణ దోషాలు ఉండవు దానికి. ఇప్పుడు మనం విశ్వంభర గురించి మాట్లాడుకున్నప్పుడు విశ్వవసు అంటే మామూలుగా అయితే కొంచెం ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ విశ్వవసు నామ సంవత్సరంలోకి ప్రవేశించింది ఫైనల్గా. ఇది ఇక్కడ చిరంజీవి గారిది డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 22, దానికి అధిపతి 4, టోటల్ 4, తినది 8. అంటే 4కి అధిపతి ఏమో కేతువుగాను, 8కి అధిపతిని శనిగాను తీసుకుంటాం. ఇది పేరు 9లో ఉంది. జూన్ జూలైలో 26, జూన్ 26 అనుకుంటాను రిలీజ్కి ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. అంటే రిలీజ్ అయ్యే సమయం. ఇంకొకటి ఏంటంటే మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్ రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యాన్ని, రామాయణి యొక్క పూర్తి గాథని, అంటే అక్కడ అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ కూడా ఆ పాటలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి మనకి హైందవ సంస్కృతి సాంప్రదాయాలకి, అంటే మతాలు పక్కన పెడదాం, ఇది ఒక అద్భుతమైనటువంటి యుగ పురుషుడికి సంబంధించినటువంటి
అంటే కథలో ఒక చిన్న పాప కనిపిస్తూ ఉంటుంది భుజం మీద. ఒక 2 లైన్లు ఏదైనా క్లుప్తంగా మీరు చెప్పగలిగితే జస్ట్ మాత్రమే. అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు చరణ్ బాబుకి కథను అన్వయించి మరి అంటే అప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. నేను తర్వాత ఈ మధ్య కాలంలో ఒక ఇంత డీప్గా కథల మీద డిస్కషన్ నాకు కుదరలేదు తనతోటి. దానికి ముందు ఈ కథ నాకు చెప్పినప్పుడు రామ్ చరణ్ హీరోగా ఉన్నప్పుడు హనుమంతుల వారిగా చిరంజీవి గారిని చెప్పడం జరిగింది. ఓకే. ఈ ఒరిజినల్గా చరణ్ బాబుకి తయారు చేసిన కథ హీరోగా ఉన్నప్పుడు చిరంజీవి గారు హనుమంతులుగా వస్తే భలే ఉండేది. మరి అప్పుడు చెప్పింది ఏం మార్పులు చేశాడో నేను మళ్ళీ ఇంకంతకు మించి ఇన్డెప్త్గా అడగలేదు, తెలుసుకోలేదు. తను బిజీలో తను ఉన్నాడు. నేను నా సూర్యోపాసన, ఎందుకంటే బింబిసారా జరిగే టైంలో నాది మహాశౌర్యయాగం ప్రారంభం. నేను సన్ స్పిరిచువల్ సొసైటీ స్టార్ట్ చేసి నేను మహాశౌర్యయాగాన్ని ప్రారంభించాను. తను బింబిసారా షూటింగ్ మధ్యలో వచ్చి ఆ యాగంలో పాల్గొన్నాడు. నా దగ్గరికి రావటం, అక్కడ అంటే రాజమండ్రిలో నేను యాగం చేశాను, అక్కడికి వచ్చాడు. ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందాడు. అద్భుతమైనటువంటి జాతకం అమ్మ. చాలా కష్టం, ఎంత కష్టం పడ్డామంటే ఇంత అద్భుతమైనటువంటి జాతకం, ఇంత గ్రహాలు బాగున్నాయి, ఇంకా సినిమా దొరకట్లేదు, ఏంట్లేదు. నేను తనని కొల్హాపూర్ తీసుకెళ్ళాను, మహాలక్ష్మి దేవాలయానికి. కుంభకోణం వెళ్ళాం. ఆ కుంభకోణంలో మనకి నవగ్రహ దేవాలయాలు, అక్కడ శుక్రుడు గుడిలో కార్యక్రమాలు చేయించాం. నేను అంటే ఇద్దరం చాలా క్లోజ్. తను బింబిసారాలో కొన్ని సీన్స్ నేను ట్రయల్ షూట్లో ఉన్నాను, నేను చేశాను తనతో పాటు. నేను కామెడీ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మేమందరం కలిసి ట్రయల్ షూట్లో కొన్ని సీన్స్ చేయడం జరిగింది. తర్వాత రెగ్యులర్ షూట్కి నేను ఈ యాగం ఆడవాళ్ళు ఉండడం వల్ల చేయలేకపోయాను. అందులో మధ్యలో ఒక సీన్ చేశాను, అది కూడా రీషూట్ పడడంతో ఇక నాకు అక్కడి నుంచి రావడం కుదరలేదు, చేయలేదు. అందుకని నాకు తనతో ఉన్నటువంటి ఇది తగ్గింది. ఇక్కడ ఒక పాపకు సంబంధించిన కథని చేయడం కోసం హీరో కష్టపడుతుంటే హనుమంతుల వారి యొక్క ప్రాభం ఉంది. నాకు ముందు చెప్పిన కథలో చిరంజీవి గారి హనుమంతుల వారిగా ఉన్నప్పుడు చాలా బాగుండేది. మరి తండ్రి కొడుకులని ఇద్దరిని హనుమంతులు ఆయనకి ఇష్టమైనటువంటి హనుమంతుల వారు. కానీ మరి కథ మార్పులు చేర్పులు జరిగింది, నాకు అది అర్థమవుతుంది. ఈ సినిమా విజయం సాధించి వశిష్ఠకి సెకండ్ సినిమా. చాలామందికి కథలు చెప్పాడు. నితిన్కి చెప్పాడు, అల్లు శిరీష్తో ఒక సినిమా ఓపెనింగ్ ఆగిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక అద్భుతమైనటువంటి ట్రాక్లో నడుస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్ గారికి కథ చెప్పున్నాడు, ఆల్రెడీ బాలకృష్ణ గారికి చెప్పున్నాడు. ఎందుకంటే ఎంత సంతోషంగా ఉందంటే నా కళ్ళ ముందు నాతో పాటు అంటే వశిష్ఠ, నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు తన చక్రాలు బింబిసారా జరిగే టైంలో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటే నేను ఆ స్ట్రెస్కి హీల్ చేయటం, చక్రాలని హీల్ చేయటం, చక్రాల గురించి ఎక్స్ప్లెయిన్, తనకు A to Z తెలుసు. అంటే ఈరోజు నేను అంటే అల్లు శిరీష్ గారిని కలిసిన, లేకపోతే ఉపాసన గారితో ట్రావెల్ చేసిన, దీని అంతటికీ ఆద్యుడు వశిష్ఠ. అంటే తనకి చేసేవాడిని తన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ నా గురించి చెప్పేవాడు. అలా అంటే నాకు వశిష్ఠతో ఉన్నటువంటి అనుబంధం, వేణుతో ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళ నాన్నగారు మల్లెడి సత్యనారాయణ రెడ్డి గారు, ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆయన గురువు సినిమా ఇండస్ట్రీలో. ఆయనతో పాటు నేను చాలా కాలం ట్రావెల్ చేశాను. అందుతో దానివల్ల ఈ పిల్లలు అంటే ఇద్దరు అబ్బాయిలు, సత్యనారాయణ రెడ్డి గారికి వేణు డైరెక్టర్ అయ్యాడు, నాగార్జున అని తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలా వీళ్ళతో అనుబంధం ఉంది. అలాగే నాకు చరణ్ గారితో, ఉపాసన గారితో కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఈ విశ్వావసు మ్యాచ్ అవుతుంది. విశ్వంతో కనెక్ట్ అయింది. ఇది ఒక అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించి మనకి మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. హనుమంతుల వారి యొక్క అనుగ్రహం శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆదర్శాలకి బాట వేస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ఎస్, డెఫినెట్గా. ఇంకెంతకాలం అంటే మేబీ 1 or 2 monthsలో సినిమా మీకు నేను తర్వాత ఇంకా అంటే వశిష్ఠ మీరు అడిగారు తెలియనివి కొన్ని ఉన్నాయి నా దగ్గర, కొన్ని సీక్రెట్స్ వశిష్ఠకి సంబంధించి. మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సినిమాకి ట్రావెల్లో వెళ్తున్నప్పుడు సరదాగా అప్పుడప్పుడు, అంటే నేను ఆధ్యాత్మికవేత్తను, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను. అంతకుముందు నాతో కానీ ఇది కూడా సోషల్ ఫ్యాంటసీ సినిమానే కదా. సోషల్ ఫ్యాంటసీ సినిమా మాక్సిమం తను చేసే సినిమాలన్నీ కూడా ఇలాగే ఉంటాయమ్మా. 2-3 కథలు చెప్పాడు, అవన్నీ కూడా ఇట్లే ఉంటాయి. తినతో పాటు ఏలూరు సీన్ అని తన ఫ్రెండ్, తను కూడా ఒక సోషల్ ఫ్యాంటసీ సబ్జెక్ట్ రెడీ చేసాడు. అది అమ్మవారికి సంబంధించింది, అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళందరూ నాతో ఇంకా లేదు, షూటింగ్ రెడీ అవుతున్నాడు తను. వీళ్ళందరూ నాకు కథలు లైన్స్ చెప్తూ ఉంటారు.
అంటే ఒక రకంగా నేను సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చింది ఆధ్యాత్మిక రంగంలోకి మారడం జరిగింది. ఇది నాకు ఒక రకంగా వాళ్ళకి నేను సపోర్ట్, నాకు తెలిసిన సబ్జెక్ట్, నేను నేర్చుకుంటున్న సబ్జెక్ట్. బింబిసారలో ఆ హోమగుండాలు, ఆ కథ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏలూరు సీను ఏదైతే ఉన్నాడో తను తయారు చేసుకున్న కథలో ఒక కీ రోల్ ఉంది. దానికి నేను ఒక లింక్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అంటే వీళ్ళు నాతో డిస్కస్ చేస్తారు, గర్వంగా ఉంది. అంటే నా కళ్ళ ముందు ఒక అద్భుతమైనటువంటి నార్మల్గా ఉన్న ఒక స్టేజ్ నుంచి కష్టపడి విజయాలు సాధించారు. నాకు వేణు తెలుసు, వేణు నా దగ్గరకు మేము ఇద్దరం కలిసి తిరిగాం. మేము కొల్హాపూర్ వెళ్ళాం, కుంభకోణం వెళ్ళాం, ఇలా తిరిగాం. తను మా ఊరే రాజమండ్రి. తనకి వివాహంలో కూడా నేను భాగస్వామిని ఉన్నాను. అవన్నీ చిన్న చిన్న సరదాగా ఉంటాయి, బాగుంటాయి. అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్ని సీక్రెట్స్ అయినా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సూర్యస్మృతి. సూర్యస్.